నైట్ డిన్నర్లోకి అయితే నాకు మా వారికి స్పైసీగా తినాలనిపించింది. అందుకోసమే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మ్యాగీని 3 తీసుకున్నాను. మ్యాగీతో పాటు మసాలా వస్తుంది కదా, 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా స్పైసీ కోసం చిన్నులపాయలు కారం దంచుకుని అయితే వేసుకుంటాను. ఇంకా నా దగ్గర ఉన్న వెజ్జీస్ క్యాప్సికమ్, టమోటా, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇంకా ఆనియన్స్ అయితే చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంకా 3 ఎగ్స్. మ్యాగీని ఉడికించుకోవడానికి వాటర్ అయితే కొన్ని తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా అయితే వాటిని మరిగించుకుంటున్నాను. ఈలోపు మ్యాగీలో నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. దాన్ని కూడా దంచేసుకుంటున్నాను. కొంచెం వాటర్ బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మ్యాగీని అయితే ఉడికించుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. వీడియోలో అయితే చూశాను చిన్నులపై కారం కూడా వేశారు. నేను ఒకసారి ట్రై చేశాను. మా వారికి చాలా బాగా నచ్చింది. అప్పటి నుండి ఇలానే వేయమన్నారు. మ్యాగీ కొంచెం ఉడికించుకున్నాక ఇలా జాలి గిన్నెలో వడపోసుకున్నాను. వెంటనే కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కూల్ వాటర్ పోస్తే స్టిక్కీగా ఉండకుండా పొడి పొల్లాడుతూ వస్తుంది ఉడికించుకున్న మ్యాగీ. ఈ రోజు మా వారైతే ఎగ్ మ్యాగీ అడిగారు. అందుకే ఎగ్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకుని ఎగ్తో అయితే హాఫ్ బాయిల్ వేసుకుంటున్నారు మా వారు. డైరెక్ట్ గానే మాట్లాడాను. మా వారు వస్తే హలో అందరికి అని ఏదో ఒకటి ఎక్కిరిస్తూ ఉంటారు. అందుకే అది కట్ చేశాను ఇక్కడి నుంచి వాయిస్ అయితే. వేరొక స్టవ్ పై కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం మగ్గించుకోవాలి. మరీ వెజ్జీస్ ఎక్కువసేపు మగ్గించుకోకూడదు. దంచుకున్న చిన్నులపై కారం, ఇంకా పెప్పర్ పౌడర్, మ్యాగీ మసాలా చూసారా మా వారు ఎలా వేస్తున్నారు. ఇవన్నీ వేసిన తర్వాత 3 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మ్యాగీకి ఈ మసాలా అంతా పడుతుంది. ఉడికించుకున్న మ్యాగీని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. ఇంట్లో ఉంటే మా వారు కిచెన్లోకి వచ్చి నేను చేస్తా అంటారు. చూడండి ఇప్పుడు. విన్నారు కదా మీరు కూడా. ఇంతే, ఇంటి దగ్గర ఉంటే ఆఫీస్ లేకుంటే నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఆఫీస్ లేకపోతే మ్యాగీకి ఈ వెజ్జీస్ ఈ మసాలా అంతా పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకుని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా బాగుంది. మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ ఇవన్నీ ఉన్నాయని యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్ తో వీటితో పాటు హాఫ్ బాయిల్ కూడా ఉంది కదా, అది పెట్టుకుని లెమన్ అయితే పిండుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. వెజ్జీస్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.